పోతిన మహేష్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీలో చేరారు పోతిన మహేష్. సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు పోతిన మహేష్. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, అందరూ ఊహించినట్లుగానే పోతిన మహేష్ అయితే వైసీపీలో చేరారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే మాధురి, పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ లో జనసేన సంబంధించి ఒక కీలక నేతగా ఉన్నారు. ఆయన టికెట్ వస్తుందని కూడా ఆశించిన పరిస్థితి మనకి కనిపించింది. అక్కడ కూటమి అంటే బీజేపీ, జనసేన, టీడీపీలో కూటమిలో భాగంగా అది బీజేపీకి సీట్ వెళ్ళిపోయింది. సుజనా చౌదరి అక్కడి నుంచి విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పోతిన మహేష్ చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ తో మాట్లాడారు. అయినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేదు. దీంతో ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టడం, పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేయడం, అసలు పార్టీ ఎందుకు నడుపుతున్నాడో అర్థం కావట్లేదని చెప్పడం, తర్వాత వైసీపీలో ఇవాళ చేరటం జరిగిపోయాయి. అంటే పోతిన మహేష్ సేవలను మరి వైసీపీ ఏ రకంగా ఉపయోగించుకుంటుంది? పోతిన మహేష్ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గానికి సంబంధించి అక్కడ కొన్ని ఓట్లు కీలకంగా ఉన్నాయి. మరి ఆయనకి ఎలాంటి బాధ్యతలు ఇస్తుంది? ఆల్రెడీ ఇప్పటికే అక్కడ ఆసిఫ్ క్యాండిడేట్ గా అనౌన్స్ చేశారు కాబట్టి పోతిన మహేష్ సర్వీస్ ఏ రకంగా ఉంది, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి పోతిన మహేష్ జనసేనను విడిచిపెట్టి ఆయన అసలు ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీ వదలడానికి చాలా మంది అనుకున్నారు. అంత ఆడుకోరుగా ఆయన జనసేనకి, పవన్ కళ్యాణ్ కి కూడా పనిచేశారు. కానీ ప్రస్తుతం మారిపోయిన రాజకీయాల్లో తాజా పరిస్థితుల్లో పార్టీ మారాల్సిన పరిస్థితి అయితే వచ్చిందని పోతిన మహేష్ చెప్తూ ఉన్నారు. మరి వైసీపీ ఆయన సర్వీస్ ఏ రకంగా ఉపయోగించారు మనకి 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రసన్న, పోతిన మహేష్ వైసీపీలో చేరడానికి సంబంధించి ఆయన అనుచరులు ఏం చెప్తున్నారు? అంటే ఎటువంటి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అనుకోవచ్చు. అంటే ఈ విజయవాడ వెస్ట్ ప్రచారానికి సంబంధించి వైసీపీ క్యాండిడేట్ ప్రచారానికి సంబంధించి అందగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. పార్టీ కనుక అధికారంలోకి వచ్చినా ఒకవేళ వైసీపీ ఏదైనా ఇప్పుడే తెలుసుకున్నా ఏదైనా ఒక మంచి పదవి కూడా పోతిన మహేష్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బీసీలకు, బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ పదవులు ఇచ్చిన పరిస్థితి వైసీపీలో మనకు కనిపిస్తుంది. కాబట్టి పోతిన మహేష్ సేవలను ఏదో రకంగా ఉపయోగించుకునే ఆలోచనలోనే వైసీపీ ఉంది. ప్రస్తుతం అయితే విజయవాడ వెస్ట్ గెలుపు కోసం పోతిన మహేష్ కి బాధ్యతలు అప్పచెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఆసిఫ్ క్యాండిడేట్ గా పెట్టారు కాబట్టి ఆయన గెలుపు కోసం కృషి చేయమని కూడా పోతిన మహేష్ కి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రసన్న.